ఈనాడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షనర్లందరూ కూడా రిటైర్ అయిన వాళ్ళు ఈ విధంగా రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేయడం శోచనీయం. గత కొంతకాలంగా 2023 నుంచి చాలా మంది కనీసం 10-15 వేల మంది పెన్షనర్స్ రిటైర్ అయ్యారు. ఈనాడు వారికి రావాల్సినటువంటి బకాయిలు కూడా ఈరోజు ఇవ్వాల్సిన స్థితిలో లేదు. అదే విధంగా చూడండి, ప్రభుత్వం అన్నది ఒక్కొక్కరికి వారి దగ్గర ఈనాడు పెన్షనర్స్ కు న్యాయంగా రావాల్సిన 500-600 కోట్ల రూపాయల బకాయిలు కూడా ఉన్నాయి. ఈనాడు చూడండి, వాళ్ళందరూ కూడా తమ యొక్క ఆరోగ్య సమస్యల గురించి తమ జేబుల నుంచి అప్పులు తెచ్చి కార్పొరేట్ హాస్పిటల్ కట్టారు. కానీ ఈ రోజు కొన్ని వందల కోట్లు ప్రభుత్వం దగ్గర బకాయిలుగా పేరుకుపోయినాయి. కానీ ప్రభుత్వం అన్నది ఏమన్నదంటే మీకు ఈహెచ్ఎస్ ఇచ్చి మీకు అందరికీ కూడా ఉచిత వైద్యం ఇస్తామని చెప్పి పేర్కొన్నది. కానీ దానికి ఇంతవరకు కూడా విధి విధానాలు ఇవ్వలేదు. అదే విధంగా చూడండి, గత 23 నుంచి ఇప్పటి వరకు కూడా 15,000 మంది రిటైర్ అయ్యారు. వాళ్ళు రావాల్సిన గ్రాట్యుటీ కానీ అదే విధంగా రావాల్సిన ఇతర అలవెన్సెస్ కానీ ప్రభుత్వం కూడా స్వచ్ఛం. అయితే మొన్న ప్రభుత్వం ఏమన్నదంటే గత జూన్ నుంచి ప్రతి నెల మీ 100 కోట్ల బకాయిలు ఇస్తామని చెప్పారు. కానీ దాని ఇప్పటి వరకు కూడా ఆచరణ రూపంలో లేదు. కాబట్టి మీ యొక్క ప్రభుత్వాన్ని కోరుకునేది ఏంటంటే మా యొక్క న్యాయపరమైన కోరికలు మీ గొంతమ్మ కోరికలు కావు. ఇది కేవలం మాకు రావాల్సిన న్యాయపరమైన కోరికలు కోరుతున్నాం. ఒకటి, పెన్షనర్లందరికీ కూడా సకాలంలో అందరికీ కూడా రిటైర్ అయిన వాళ్ళ బకాయిలు వెంటనే చెల్లించాలి. ఎందుకంటే వాళ్ళు 40-50 సంవత్సరాలు సర్వీస్ చేసి రిటైర్ అయ్యే సమయంలో చేసినప్పుడు వాళ్ళ పిల్లల భవిష్యత్తు చెప్పండి, వాళ్ళ వాళ్ళకు వాళ్ళ చదువుల గురించి, పెళ్లిళ్ళ గురించి వాళ్ళకి ఈఎంఐలు ఉంటాయి. దాన్ని రాకుండా మళ్ళీ దాని గురించి అప్పు చేయాలి. ఈ మధ్య కాలంలో కనీసం ఒక 10 మంది ఎంప్లాయీస్ తమకు రావాల్సిన బకాయిలకు చచ్చిపోయారు. దాని ప్రభుత్వానికి తెలుసు. కాబట్టి ఈ యొక్క ధర్నా దృష్టిలో పెట్టుకొని మేము కోసే యొక్క న్యాయపరమైన డిమాండ్లు అన్నిటి కూడా మీరు చేయాలని చెప్పి మీ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం.